వందే గురు పరంపరాం. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం బాలభారతి సంస్థ వారు జగద్గురువుల యొక్క దివ్య ఆజ్ఞతో శ్రీమద్ రామాయణానికి సంబంధించినటువంటి ఒక చక్కటి పోటీ భాగ్యనగరంలో, భాగ్యనగరం వరకు మాత్రమే అక్టోబరు నెలలో ప్రారంభం చేయబోతున్నారు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ భూమి మీద గుట్టలు, చెట్లు, పుట్టలు, నది నదాలు ఎంతవరకు ఉంటాయో అంతవరకు రామాయణం ఉంటుంది అని. రామాయణం ఒక జీవన విధానం. మానవుడు మాధవుడు ఎలా అవుతాడు అన్న విషయాన్ని రామాయణంలో అద్భుతంగా మనకు చూపించారు. సాక్షాత్తు భగవానుడైనటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరంధాముడే మానవ రూపం ధరించి మానవ ధర్మాలను ఆచరించి మానవుడే మహనీయుడు అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని ఈ జగత్తుకు చాటి చెప్పిన దివ్య భవ్య అపురూప అవతారమే రామావతారం. రామాయణం ఎక్కడ ఉంటుందో అక్కడ అధర్మం ఉండదు. రామాయణం ఉన్న చోట జ్ఞానం వర్ధిల్లుతుంది. కాబట్టి రామాయణం చదివితేనే మనిషి పరిపూర్ణుడవుతాడు. రామాయణం అధ్యయనం చేస్తే వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. గృహస్థాశ్రమ ధర్మం యోగ్యంగా తీర్చిదిద్దబడుతుంది. అటువంటి రామాయణం చిన్నతనం నుంచే పిల్లలకు చెప్పించేటువంటి ఒక అద్భుతమైన ప్రయత్నం బాలభారతి సంస్థ వారు జగద్గురువుల ఆజ్ఞతో ఆరంభం చేశారు. ఆ ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా రామాయణానికి సంబంధించినటువంటి ఒక కాంపిటీషన్, ఒక క్విజ్ పోటీ ఒక అద్భుతంగా ఇప్పుడు నిర్వహించబోతున్నారు. భాగ్యనగరంలో ఉన్నటువంటి విద్యార్థులు 10వ తరగతి లోపు పిల్లలు ఎవరైనా ఉంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వారికి శృంగేరి శారదాపీఠం వారు ప్రచురించినటువంటి రామాయణ పుస్తకం ఆంగ్ల భాషలో ఉంది. చాలా అపురూపంగా ఉంది. ఎందుకంటే లోకంలో సంప్రదాయ రామాయణం చదవాలి అంటే ఇది మీకు చాలా ఆధారం. ఎందుకంటే శృంగేరి జగద్గురు పీఠం నుంచి వచ్చింది అంటే ఇంతకంటే ప్రమాణ గ్రంథం ఎక్కడా కూడా లభ్యము కాదు. కాబట్టి జగద్గురు పీఠము నుంచి వెలువడినటువంటి ఈ భవ్యమైనటువంటి పుస్తకాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. అలాగే దీనిలో ఎన్రోల్ చేసుకోండి. బాలభారతి రామాయణ పోటీల్లో మీ పిల్లలను పాల్గొనేట్టుగా చేసి శ్రీరామ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ, వీరందరికీ ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే ఎవరైతే ఈ పోటీల్లో గెలుస్తారో వారికి చాలా అద్భుతమైన బహుమతులు పెట్టారు. అంటే మీరు జీవితంలో ఊహించలేనటువంటిది. శృంగేరికి వెళ్ళి జగద్గురువుల దర్శనం చేసుకోవటం ఇది ఎంతో పూర్వ పుణ్యం ఉంటే కానీ సంభవించదు. ఆ ఒక్కటి చాలు. అయోధ్య తీసుకువెళ్ళటం, అయోధ్యలో రామదర్శనం చేయించటం, ఇలా చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ నేను సమగ్రంగా చెప్పలేను. మీరు ఎన్రోల్ చేసుకోవటం ద్వారా కింద కనిపిస్తున్న నెంబర్కు, అలాగే వెబ్సైట్లో బాలభారతి సంస్థలో ఎన్రోల్ చేసుకోవటం ద్వారా సంపూర్ణమైన వివరాలు పొందవచ్చు. ఈ పుస్తకాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఈ పుస్తకం ఒక్కటి మీ పిల్లవాడు కనుక చదివితే పూర్ణ ప్రజ్ఞావంతుడు తప్పకుండా అవుతాడు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేరండి, ఎన్రోల్ చేసుకోండి. మీ పిల్లవాడి భవిష్యత్తును ఇప్పుడే పరిపూర్ణంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి.